అందరికీ నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు మన వీడియోలో వెరీ సింపుల్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. ముద్దపప్పు పచ్చిపులుసు సూపర్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేయొచ్చు, అంత బాగుంటుందిగా. ఎలా ప్రిపేర్ చేశారో ఈ వీడియోలో చూసేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును తీసుకోండి. మనం ఏ కప్పుకు అయితే కందిపప్పు తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఇలా ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసుకోండి. వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోండి. 2 కప్పుల నుంచి 3 కప్పుల వరకు వాటర్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను. మీకు కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూను పసుపును వేసుకోండి. ఇలా పసుపు మొత్తం వేసుకొని కుక్కర్ మూతకున్న బెల్ట్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు మనము చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు కోసం ఒక గిన్నెను తీసుకొని అందులో పెద్ద బత్తాయి సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇది కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోండి. ఇది నానేలోపు మనము ఉల్లిపాయ, కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే లోపు చింతపండు కూడా నానిపోతుంది. ఇలా చింతపండు నానిన తర్వాత మొత్తం తీసి రసం తీసి ఇలా వడకట్టుకోండి. ఇలా వడకట్టుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఉంది కదా, అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇలా నలపండి. ఇక్కడే ఉంటుందండి అసలైన టేస్ట్. ఇలా మనం ఉప్పు వేసి ఉల్లిపాయలు నలిపామంటే చక్కగా రసం వచ్చి ఇది పులుసులో కలిసి టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఇలా కొత్తిమీర, ఉల్లిపాయలు నలిపి తీసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ వేశాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం అయినా వేసుకోవచ్చు. ఆ లోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇలా పప్పు చక్కగా ఉడికిపోయింది. 2 కప్పుల వాటర్ సరిగ్గా సరిపోయాయండి. చక్కగా ఇలా పప్పుని ఉడికించుకొని ఇలా ఒక్కసారి మెదుపుకోండి. పప్పు గుత్తితో అయినా పర్లేదు. ఇలా గంటెతో కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులో ఒక 6-7 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇలా ఒక్కలుగా దంచుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యి మీద చిన్న కళాయి పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర అలాగే వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అవుతుంటే. ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇందులో 2-3 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోవడమే. కరివేపాకు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోండి. వేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి పూర్తిగా కలిపేసామంటే ఎంతో టేస్టీగా ముద్దపప్పు రెడీ అయిపోతుంది. సాయంత్రం వరకున్న ఇంతే లూజ్గా ఉంటుందండి పప్పు. చక్కగా మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇది మూత పెట్టేసి మళ్ళీ పచ్చిపులుసులోకి పోపును పెట్టేసుకుందాం. మళ్ళీ తిరిగి అదే కళాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా దోరగా ఫ్రై చేసిన తర్వాత 2-3 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి పులుసులోకి తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. తెలంగాణ స్టైల్లో ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతేనే ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీస్ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.